ఓ రామ శంకర, ఈ ఎండాకాలం చెరువులు అచ్చుడేమో గాని పోరగాండ్లతోనైతే వశం అయితలేదరే. ఈ ఒర్రుడు, ఆడుకునుడు, దుంకుడు, ఎగురుడు, అంగడి ఏసుడు, మళ్ళా పొద్దుగాలో తీరు, పగటిలో తీరు, సాయంత్రం ఓ తీరు, రాత్రో తీరు. తినుడు చల్లగుండా ఈ ఫ్రూట్స్ కొని 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 అవి కోసిచ్చుడు, అలాగ తినబెట్టుడు, ఇక మళ్ళా గిన్నె గిలాసాలు దోముకోడు, ఇక అదే పొద్దు ఊకుతుంది. ఇక ఇంకో పని లేదు. ఇక వాళ్ళేమో మంచిగా పందులో తింటురు, మంచిగా ఆడుకొని పోతురు, అత్తురు, ఏదైనా ఒకటి కావాలంటారు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తురు, కొయ్యమంటురు, ఇవ్వంటురు, తింటురు, పోతురు. ఏ మళ్ళా అట్లనన్నా తిని సపడే కూకుంటారేమో అని అంటే ఆ కోషీయంగా కూడా, ఫ్రూట్స్ కోషీయంగా కూడా అక్కకు పెద్ద ముక్క కోసిచ్చినావు, నాకు చిన్న ముక్క కోసిచ్చినావు. అంది పెద్దగా ఉంది, నాకేమో చిన్నగా అయింది. ఇక ఇదో లొల్లి. వీళ్ళతోనైతే తలకాయ నొప్పి అయిపోతుంది. మంచిగా బడిపోయినప్పుడైతే ఏ బాధ లేకుండే, పొద్దుగాల ఇంత అంత బాక్స్ కట్టి తోలితే సాయంత్రం దాకా మంచిగా ఏదుండి అందుండే పోవు. ఇప్పుడేమో ఇంటికాడు వండుకుంటా ఎంత వేసిచ్చినా గానీ మళ్ళా ఏదో ఒకటొర్రుడు, లొల్లి పెట్టుకోడు, చికలు చికలు పట్టుకోడు, జుట్లు పట్టుకోడు, గుద్దుకునుడు, కొట్టుకోడు, ఒర్రి 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 అయితే తలకాయ అయితే నాశనం అయిపోతుంది. పొర్రిగా మనదైతే ఈ సెలవులు చల్లకుండా మంచిగా ఇళ్ళకే వస్తున్నాయి. మనకైతే ఒక్కనాడన్న సెలవు ఉన్నదా? మనకు ఆదివారం లేకపోయే, సోమవారం లేకపోయే, మంగళవారం ఏ వారం అనక ఏ సెలవు లేదు. ఎండాకాలం సెలవులు వస్తే నెల రోజులు పోరగాన్లు మంచిగా ఆడుకుంటా, తినుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటూ ఉంటుర్రు. మనకైతే తప్పుతుందా ఏదైనా పని? ఇంక ఇంటికాడు ఉండడేమో గానీ ఇంకా పొద్దుందాకా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండు. ఇక మళ్ళీ ఆడుకొని పోయి అట్లా నన్ను ఇంటికి సప్పడే కత్తారేమో అంటే ఆంతో నోలొల్లి, ఇంతో నోలొల్లి, ఆడు ఇంటికి వచ్చాడు కూడా, ఈడింటికి వచ్చాడు కూడా, మీ కొడుకుకి ఇట్లా అన్నాడు, మీ బిడ్డకి ఇట్లా అన్నది. ఇగో ఇదో లొల్లి. రాక్షస పోరగాన్లు నాయన. ఇప్పటి పోరగాన్లు సామాన్య పిల్లలు కాదు. అంతకుముందు మన చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మోళ్ళు చెప్పినట్టు చక్కగా వినుకుంటా ఏదో ఇంట్లో ఉన్నది తిని సప్పడే కూకుందు. ఇలా అయితే పొద్దుగా నుంచి పొద్దుక వరకు రోజుకు ఓ 100-200 ఖర్చు పెట్టిస్తురు అనుకోర్రి. ఇక మన ఇంట్లో ఖర్చుల కన్నా అలా తిండి ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి. ఇంకా మా వాళ్ళు నయం అనుకోర్రి, ఫ్రూట్స్ కొనియమంటారు. ఇక వేరే వేరే పిల్లగాళ్ళు అయితే అంత చెత్త తిని తింటారు. ఈ పిల్లగాళ్ళకి అయితే ఏది బయట ఫుడ్ అయితే తినబెట్టకుర్రి. ఇట్లా ఇంట్లోనే వాళ్ళు అల్లరి చేసిన, అంగడి చేసినా సరే గానీ ఇంట్లోనే మంచిగా ఉంచుకొని ఫ్రూట్స్ అయితే మంచిగా అదొకటి ఇదొకటి కొనుక్కుంటా అట్లాంటివి తినబెట్టరు, కానీ బయట ఫుడ్ అయితే తినబెట్టకుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయర్రి. ఉంటా. నమస్తే.